హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక క్రాఫ్ట్ చేసుకుందాం. ఇంట్లో పిస్తా షెల్స్ ఉన్నాయి, అలాగే కేక్తో పాటు వచ్చే కింద ఉండే బేస్ ఉంది. మా హస్బెండ్ అంటారు, ఎందుకు ఈ చెత్తంతా ఇంట్లో పేరుస్తూ పారేయచ్చు, కానీ నేనన్నా వీటితో నేను ఒక మంచి క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. నేను ముందుగా ఒక కార్డ్బోర్డ్లో రౌండ్గా 3 పీసెస్ కట్ చేసుకున్నాను. దాంతో హార్డ్ గ్లూ ఉపయోగించి నేను లోటస్ ఫ్లవర్స్ లాగా షెల్స్ని క్రిస్ క్రాస్గా పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా పెట్టుకుంటూ ఒక ఫ్లవర్లా రెడీ చేసుకుంటున్నాను. గ్లూ గన్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ చెయ్యి కాలిద్ది. ఇప్పుడు నా చెయ్యి 2-3 సార్లు కాలింది, అందుకే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో. మీరు నిదానంగా మెల్లగా అప్లై చేసుకోవచ్చు. మీరు హాట్ గన్ వాడేటప్పుడు ఫ్యాన్ కింద లేకపోతే బెటర్, నాకు తెలిసినంత వరకు. ఇలా నీట్గా ఒక ఫ్లవర్లా అరేంజ్ చేసేసుకోండి. నేను ఇదే విధంగా 3 పువ్వులు తయారు చేసుకున్నాను. 3 ఫ్లవర్స్ భలే అందంగా కనపడుతున్నాయి కదా, కానీ ట్రై చేసేటప్పుడు చాలా కష్టం. వీటికైతే నేను ఇప్పుడు కలర్ చేసుకుంటున్నాను. రెడ్ కలర్, ఆరెంజ్, పింక్ కలర్స్ అనేది నేను అనుకుంటున్నాను మైండ్లో. వాటినే వేద్దాం అనుకుంటున్నాను. నిదానంగా డీటెయిల్డ్గా చిన్న బ్రష్లతో మీరు కలర్ వేసుకుంటే ఎంతో నీట్గా వచ్చిద్ది. నీట్గా వచ్చాక మీరు చేతులు కంటిద్ది, బాధపడమాకండి. సబ్బుతో కడుక్కుంటే నీట్గా పోయిద్ది. ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు చుట్టూ అనేది మెస్ ఉండిద్ది, అందుకని మీరేమో నీట్గా చేయాలి. వీడియోలో చూపించినట్టే చుట్టూ నీట్గా ఉంది వాళ్ళకి, మనకి ఎందుకు ఇంత చికాకు అవుతుంది అనుకోవద్దు. నాకు ఇప్పటికి చాలాసార్లు మిస్టేక్స్ అయింది. నేను నార్మల్గా ఇలాంటి క్రాఫ్ట్ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి నాకు నార్మల్గానే అనిపించింది. అప్పటికి నాకు ఆ చుట్టూ అంతా మెస్ లాగే అనిపించింది, కానీ ఏదో అలా ట్రై చేస్తూ ఉంటాను. ఆరెంజ్ కలర్ది కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పింక్ కలర్ దానికి కలర్ చేస్తున్నాను. ఆ రెండు కొంచెం థిక్గా ఉన్నాయి కలర్స్ షెల్స్ మీద వేస్తుంటే, కానీ పింక్ కలర్ ఎందుకనో లైట్గా అనిపిస్తుంది. డబల్ కోటింగ్ వేయాల్సి వస్తుంది దాన్ని. అలాగా అదేవిధంగా 3 కూడా కలరింగ్ కంప్లీట్ చేసుకున్నాక వాటిని డ్రై అవనియండి. అక్రలిక్ పెయింట్స్ కదా, కొంచెం డ్రై అయ్యేదాకా పెట్టండి వాటిని. ఇప్పుడు ఈ బేస్ మీద రౌండ్గా ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక లీవ్స్ లాగా ఒక తీగకి ఆకులు అటు ఇటు వస్తే ఎలాగుంటాయో అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ముందు ఈ 3 పువ్వుల్ని నీట్గా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అలా అతికించుకోండి. ఇప్పుడు వాటి మధ్యలో కొంచెం చిన్న గ్యాప్లు వదలండి, ఎందుకంటే మనం ఆకుల్లాగా కూడా ఈ షెల్స్ని అతికియచ్చు. ఇప్పుడు ఒక షెల్ కిందకి ఒక షెల్, దానికి కొంచెం పైగా ఒకటి కిందకి ఒకటి పైకి లాగా ఈ రౌండ్ మొత్తం షెల్స్ అనేది అతికించుకోండి. మా పాప కూడా వచ్చి నాకు షెల్స్ అందిస్తుంది పక్కన కూర్చొని. మమ్మీ నేను అతికిస్తా అంటుంది, కానీ గమ్ అనేది వేడిగా ఉండిద్ది కదా, అది కాలిద్దాం అని చెప్పి నేను అవాయిడ్ చేస్తున్నాను. మీ పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా క్రాఫ్ట్ పట్ల ఆసక్తి అనేది వచ్చిద్ది. ఇలా నీట్గా ఫుల్ రౌండ్ మొత్తం మీరు అప్లై చేసేసుకోవాలి గ్లూ అనేది. ఈ కార్నర్స్లో ఏంటంటే ఆకుల్లాగా అందంగా ఉండిద్ది అని చెప్పేసి నేను అతికిస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే అతికియొద్దు, అలా రౌండ్గానే వదిలేసేయండి. టోటల్ కంప్లీట్ అయ్యేసరికి ఇలాగుంది. మా పాప చూడండి, మా మమ్మీ ఏదో కొత్తగా ట్రై చేస్తుంది ఈ మధ్య ఫోన్లు పెట్టుకొని అనుకుంటుంది. నాకు కెమెరా ఫియర్ ఉంది బాగా. నేను కెమెరా ముందుకు వచ్చి చూపించడానికి కూడా చాలా షైలాగా ఫీల్ అవుతున్నాను. దానికి మొత్తం రౌండ్కి ఎల్లో కలర్ వేసేసుకున్నాక కొంచెం చాలా నీట్గా కనపడుతుంది. దాన్ని మీరు ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అంటే, మీరు మధ్యలో దీపం పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన గాడ్ ఫోటో పెట్టుకోవచ్చు. నేనైతే దీంట్లో కృష్ణుడి ఫోటో పెడదాం అనుకుంటున్నాను. బాగుందా? చాలా బాగుందా, కొద్దిగా బాగుందా? చాలా. నచ్చితే ఏం చేయాలి? నో. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
చూపించదు మంచిగా. బాయ్ చెప్పు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.